Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఆ రోజు వచ్చేసి పోయిన ఫ్రైడే, మొన్న ఫ్రైడే కాక అంతకుముందు ఫ్రైడే. నేనైతే ఎక్కడికి వెళ్తున్నాను, మార్నింగే చూడండి 5 వరకు అయితే ఫ్రెష్ అప్ అయ్యాను. 4కి లేచాను, ఎందుకంటే ఎర్లీగా వెళ్తే ఎండ ఉండదనేసి. ఎండ అయితే చాలా ఉంది ఆ రోజు. నైట్కు ముందు రోజు వర్షం పడ్డది, కొంచెం మార్నింగ్ కూడా వర్షం పడ్డది నేను వెళ్ళేటప్పుడు. కానీ మధ్యాహ్నం నుంచి అయితే బాగా ఎండ వచ్చింది. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, అంత 4కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి అంత మార్నింగ్ అంటే మా ఇంటి దేవతకు ఈరనాగమ్మకు అయితే నేను భక్షాలతో పెట్టాలని మొక్కుకున్నాను. ఒకసారి భక్షాలతో పెడదామనేసి. తర్వాత మార్నింగ్ వెళ్తే అక్కడ వెళ్ళేసరికి 11 అలా అవుతుంది. తర్వాత వచ్చేసి అందుకనేసి మార్నింగ్ 4కి అయితే లేచాను. ఇక్కడ పూర్ణం కోసం అయితే పప్పు ఉడకబెట్టాను, ఇక్కడ బెల్లం అయితే కరిగిస్తూ ఉన్నాను. తర్వాత వచ్చేసి ఇంకా భక్షాలు అయితే రెడీ చేశాను. మా బాబుకు చపాతీ చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని బట్టలుంటే వాషింగ్ మిషన్కి బట్టలు కూడా వేసాను. మార్నింగే అన్ని పనులు, ఎందుకంటే తొందరగా లేస్తే తొందరగా పనులన్నీ అయిపోతాయి, తొందరగా బయలుదేరొచ్చు అనేసి నేనైతే 4కి లేచి ఇవన్నీ చేశాను. కొన్నే ఉన్నవి, ఒక శారీ ఒక నైటీ అలా ఉన్నాయి అంతే. ఇంకా తర్వాత ఎందుకంటే 4-5 డేస్ పడుతుంది కాబట్టి మళ్ళీ అట్లే ఉండిపోతాయి అనేసి, ఆరేసిపోతే బాబు ఉంటాడు కాబట్టి తీసి పెడతాడులే అనేసి నేనైతే బట్టలు వాషింగ్ మిషన్కి అయితే వేసాను. కొన్ని డైలీ వేర్వేలేండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మన భక్షాలు అయితే సాఫ్ట్గా మెత్తని భక్షాలు, ఎంతో టేస్ట్ అయిన భక్షాలు అయితే రెడీ అయిపోయావి. ఒక 9 చేశాను, ఎక్కువ చేయలేదు. అక్కడ అమ్మవారికి సరిపడా చేసుకున్నాను. అమ్మవారికి అయితే 5 పెడతాను. ఇక్కడ చపాతీ కూడా చేశాను. తర్వాత నేను రాగి జావ చేసుకున్నాను, ఎందుకంటే ఎండ ఉంటుంది కాబట్టి రాగి జావ చేస్తూ ఉన్నాను. రాగి జావ అంటే నేను మామూలుగా వాటర్ పెట్టి రాగి జావ చేయను, కలిపెట్టి చేస్తాను నేను. ఎందుకంటే పుల్లగా ఉంటుంది, కలిపెట్టి చేస్తే నాకు అట్లే ఇష్టము. ఊరికే నీళ్ళు పెట్టి రాగి పిండి పోసి అట్లా రాగి జావ ఆ విధంగా అయితే తాగాలనిపించదు. ఇట్లా కలిపెట్టి చేస్తే పుల్లగా టేస్ట్గా ఉంటుంది. ఆ విధంగానే చేస్తా. ఇక్కడ మన పనులన్నీ అయిపోయినాయి చూడండి. అంట్లు కడిగేసాను, స్టవ్ కడిగేసాను, అన్ని పనులు అయిపోయినాయి. ఎంత అయిందంటే అప్పటికి 6:30 అలా అయింది అంతే, పెద్ద టైం కూడా కాలేదు. ఇదిగోండి 6:45 అయింది ఆ పనులన్నీ అయిపోయేసరికి. మేడైతే రాలేదు, మేడు కోసం చూశాను. ఆ రోజు తొందరగా వస్తాను ముందు రోజు చెప్పింది కానీ రాలేదు. మళ్ళీ నేను అవన్నీ ఇంట్లో ఇల్లు తూడ్చి బయట బండలన్నీ కడిగేసే వరకు లేట్ అయిపోయింది. అందుకే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి దీపారాధన చేసుకునే వరకు అయితే 8 అయింది. టైం వచ్చేసి నేను 6:37 కల్లా వెళ్ళిపోవాలనుకున్నాను. కాకపోతే మేడు చెప్పలేదు వస్తా అని చెప్పింది, కానీ సడన్గా అట్లే చేస్తుంటుంది, అప్పుడప్పుడు చెప్పకుండా మానేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉంటేనేమో చేసుకుంటాం కానీ ఎక్కడన్నా వెళ్ళేటప్పుడే ఇబ్బంది అనిపిస్తుంది. చెప్పకుండా మానేస్తే అదే మనం ముందుగా కొంచెం చేసుకుంటాం కదా. ఇక్కడ చూడండి 8కి అయితే బయలుదేరేసాను. నేను 7కి బయలుదేరదాం అనుకున్న కాడ 8 అయిపోయింది. రాలేదు కాబట్టి అవన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి చేసే వరకు మళ్ళీ లేట్ అయిపోయింది. అందుకనేసి 8కి అయితే బయలుదేరాను. బాబు అయితే డ్రాప్ చేశాడు అక్కడ రోడ్ మీద. తర్వాత వచ్చేసి ఆ రోజైతే ఖాళీగానే ఉండేవి, బస్సులు అయితే అంత ఫుల్గా ఏం లేవు ఆ రోజు ఫ్రైడే. తర్వాత వచ్చేసి ఇదిగోండి నేను ఇమ్లీబండ్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. మా ఊరికి వెళ్ళాలి అంటే, లేదా ఆరంగల్ వెళ్ళాలి. ఆరంగల్కి వెళ్తే బస్సులు ఎక్కువ ఫుల్గా వస్తాయి బస్ స్టాండ్ నుంచి అనేసి బస్ స్టాండ్కి వెళ్తాము. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆరంగల్లో దిగుతాము. తర్వాత మనకు ఇక్కడ ఎల్బీ నగర్కి దగ్గర అవుతుంది. ఇదిగోండి ఆరంగల్ కూడా వచ్చేసాము. బస్ అయితే ఖాళీగా ఉంది. డిలక్స్ దొరికింది నాకు, నాగర్ కర్నూలు డిలక్స్ దొరికింది కాబట్టి ఫుల్గా ఏం లేదు, ఖాళీ మొత్తం బస్సు. ఒక 10 మెంబర్స్ కూడా ఉన్నారో లేదో బస్సులో. ఒక్కొక్కసారి అయితేనేమో ఫుల్గా ఉంటుంది. అక్కడ ఆరంగల్లో కొందరైతే ఎక్కారు. మన జర్నీ స్టార్టు. తర్వాత వచ్చేసి మనకు ఒక 1.5 అవర్ పడుతుందిలేండి చర్చల్ వెళ్ళేసరికి. మనం దిగవలసిన ప్లేస్కి 1.5 అవర్ అయితే పడుతుంది. తర్వాత అక్కడ జడ్చర్లలో దిగి మళ్ళీ వేరే బస్ ఎక్కాలి, మళ్ళీ ఇంకొక కాడ దిగాలి.
తర్వాత వచ్చేసి డైరెక్ట్ ఉంటాయి గానీ, మనకు టైంకి ఉండవు. గద్వాల బస్సు అట్లా ఎక్కితేనేమో కర్నూలు, గద్వాలు అట్లా ఎక్కితే మా ఊరికాడనే దిగొచ్చు. కాకపోతే స్టేజీలు గదా! ఆపరు కొన్ని బస్సులు. కొన్నేమో ఆపుతారు, కొన్ని ఆపరు. అందుకనేసి జడ్చర్లలో అయితే దిగాను. అటు స్ట్రెయిట్‌గా ఎళ్తే మా ఊరికెళ్ళొచ్చు. ఇటు రైట్ సైడ్ ఎళ్తేనేమో మా అమ్మ వాళ్ళ ఊరికెళ్ళొచ్చు మహబూబ్ నగరు. ఇక్కడ మేమైతే డైరెక్ట్ ఎళ్తాము. జడ్చర్ల నుండి భూత్పూరు డైరెక్టు. తర్వాత అక్కడ ఆటోలు గూడా ఉంటవి. సరేలే మళ్ళీ లేట్ ఎందుకు జేయాలి, తొందరగా ఆటోలో ఏదో ఉంటే ఎళ్ళిపోదామనేసి జడ్చర్లలో అయితే దిగాను. తర్వాత ఆటో ఫుల్ అయిపోయింది. నేను దిగేసరికి ఒక ఆటో ఉంది గానీ ఫుల్ అయిపోయింది అప్పటికే. సరేలే ఇంకెమిటికన్నా వెళ్దామనేసి వెయిట్ చేస్తుంటే కర్నూలు బస్ అయితే వచ్చింది తొందరగా లక్కీగా. 5 మినిట్స్ అయితే వెయిట్ చేశాను అంతే. పెద్దగా వెయిటింగ్ ఏం చేయలేదు. అక్కడ జడ్చర్లలో అయితే కర్నూలు బస్ వచ్చింది. ఆటో కూడా వచ్చింది కానీ అది చాలా టైం అవుతది. ఆటో నిండాలి కదా! తర్వాత ఇక్కడ కర్నూలు బస్ ఎక్కి సీట్లు అయితే లేవు, ఫుల్‌గా ఉంది. 10 మినిట్స్‌లో దిగిపోతాము. అందుకనేసి నిలబడొచ్చులే ఏముంది 10 మినిట్సే కదా! అక్కడ నిలబడే బదులు బస్సులో నిలబడితే మన స్టేజి వచ్చేస్తుందనేసి నేనైతే ఫుల్‌గానే ఉంది. ముందు నిలబడ్డాను. ఎంత 10 మినిట్స్‌లో దిగిపోతాం అక్కడ మన స్టేజి దగ్గర. తర్వాతొచ్చేసి అక్కడ నుండి మళ్ళీ వేరే బస్ ఎక్కాలి. కాకపోతే నేను బస్ అయితే ఎక్కలేదు. ఆటో వచ్చింది, ఖాళీ ఆటో. తర్వాత సరేలెండి బస్ కోసం వెయిట్ చేసే బదులు టైం వేస్ట్ అయితది. ఆడికే 10:30 అలా అయింది. సరే అనేసి ఆటో అయితే ఎక్కాను. ఇంగ లాస్ట్ ఈ ఆటో మా ఊరు స్టేజ్ కాడనే దిగాలి. తర్వాతొచ్చేసి మా ఊరు హైవే కర్నూలు, బెంగుళూరు హైవే అండి మా ఊరికెళ్ళాలంటే. తర్వాతొచ్చేసి అక్కడ మా వారైతే ఊర్లోనే ఉన్నాడు. అక్కడ ఇల్లు పని అయితే అయితుంది గదా! ఇక్కడ మనం వెళ్తా ఉంటే పెద్ద ఆంజనేయుడు వస్తా ఉంటాడు. వేముల స్టేజ్ దగ్గర ఆంజనేయుడు. అక్కడ అన్నవాళ్ళు గూడా ఉంటారు లోపలికి. మేము అప్పుడప్పుడు వెళ్తా ఉంటాము. అక్కడికి గూడా ఈ ఇక్కడ దిగి ఎళ్ళాలి లోపలికి. ఒక 2 కిలోమీటర్లు ఎళ్తే అన్నవాళ్ళ ఊరొస్తుంది. తర్వాతొచ్చేసి ఇక్కడ ఆంజనేయుడు ఉంటాడు గాబట్టి, తర్వాత ఇక్కడ ఆంజనేయుడిని అయితే తీశాను, దండం పెట్టుకున్నాను. తర్వాతొచ్చేసి అక్కడ మా వారైతే ఉన్నాడు. మా వారైతే ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఎక్కడున్నావు, ఎక్కడున్నావు అనేసి. ఎందుకంటే నేను అప్పటికి టిఫిన్ గూడా చేయలేదు. ఇంగా ఫాస్టింగ్‌తో పెట్టేద్దాం అమ్మవారికి. చాలా రోజుల తర్వాత మొక్కు తీర్చుకుంటున్నా గదా! అందుకనేసి ఫాస్టింగ్ ఉన్నాను. ఏం తినలేదు టిఫిన్ గిట్లా. అప్పటికి 11:30 అలా అయిపోతుంది. తర్వాతొచ్చేసి మన స్టేజ్ కాడికైతే వచ్చేసాము. ఇక్కడికైతే దిగాము. మా ఊరు రామలింగేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ కల్పవృక్షాలు. తర్వాతొచ్చేసి ఇక్కడ ఆటోలైతే ఫుల్లుగా ఉంటవి. ఆటో నిండవలసిన అవసరం లేదు. ఇద్దరు ముగ్గురుంటే చాలు వెళ్ళిపోతా ఉంటారు. ఫుల్లుగా ఎక్కించుకోరు మా ఊరు స్టేజ్ గార. ఒక్కరిద్దరున్నా వెళ్ళిపోతారు. అదిగోండి ఇద్దరో ముగ్గురో ఉన్నారు. ఎళ్తా ఉంది ఆటో. మా ఊరు వాళ్ళు గుర్తుపట్టారు. "వస్తావా అమ్మ" అని అడిగితే, "లేదు సార్ వస్తున్నాడని" చెప్పాను. మా వారైతే వస్తున్నారు చూడండి. మా వారైతే కాల్ చేస్తూనే ఉన్నాడు. "ఎక్కడున్నావు, ఎక్కడున్నావు" అనేసి. నేను దిగంగానే వచ్చేసాడు. తర్వాత అక్కడ గుడికాడ గూడా అన్నీ చేశారంట. ఆ రోజు ఫ్రైడే గదా! ఫ్రైడే అక్కడ అమ్మవారి గుడిలో అయితే ఊడ్చి ముగ్గయితే పెడతారంట అక్కడున్నవాళ్ళు. ఇక్కడ సాయిబాబా టెంపుల్ అయితే ఎప్పుడూ కుదరదండి. నేను మొన్న 4 డేస్ అలా ఉన్నాను గానీ అస్సలు ఎళ్ళడానికైతే కుదరలేదు. ఏదైనా టైం రావాలి. మనం అనుకుంటే కాదు. అది ఎప్పుడు ఇన్ని రోజుల నుంచి అసలు ఒక్కసారే వెళ్ళాను సాయిబాబా టెంపులు అంతే. ఆ రోజైతే కొంచెం అప్పటి వరకు చల్లగా ఉన్నది. ఫుల్లుగా ఎండొచ్చేసింది. నేను ఊరికెళ్ళేసరికైతే 11:30 అలా అయిపోయింది గదా! ఫుల్లుగా ఎండొచ్చేసింది. మా ఊరికి స్టేజ్ కానుంచి ఒక 2 కిలోమీటర్ లోపలికైతే వెళ్ళాలి మెయిన్ రోడ్ నుంచి. తర్వాత ఇక్కడ మా వారు, నేను మాట్లాడుకుంటా అయితే వెళ్తా ఉన్నాము. గుడి ఓపెన్ ఉందా లేదా అంటే మా గౌడ్స్ వరకే ఈరనాగమ్మ మా ఇంటి దేవత గదా! ఇంగ తర్వాత అక్కడ అత్తమ్మ వాళ్ళు వేరే మా పాలోళ్ళు, అత్తమ్మ వాళ్ళు వాళ్ళీళ్ళు ఉంటారు గదా! కీస్ వాళ్ళతోనుంటాయి అన్నట్టుగా. తర్వాత మా గుట్ట చూడండి సింహం టైప్‌లో ఉంటుంది. రామలింగేశ్వర స్వామి గుట్ట. తర్వాతొచ్చేసి ఇక్కడ గొర్రెలైతే అన్నీ మేస్తా ఉన్నవి. అక్కడ చేన్లు కోసారు గదా! తర్వాత ఇదిగోండి మన గుట్టని చాలా సార్లే చూపుతాను మన వీడియోలో. ఎందుకంటే సింహంలాగా ఉంటుంది అట్లా చూస్తే. తర్వాతొచ్చేసి ఇక్కడ మా వారు నేనెళ్ళేసరికి అన్నీ అక్కడ కుంకుమ, అగరబత్తీలు, పసుపు అవన్నీ అయితే తీసి పెట్టాడు. అక్కడే ఉంది షాపు. ఇదిగోండి మన ఈరనాగమ్మ తల్లి టెంపుల్. ఇదే చిన్న టెంపుల్.
చిన్న టెంపుల్ అంటే టెంపుల్ కాదు, మా గుడి. తర్వాత వచ్చేసి ఎప్పుడూ చూడలేదు నేను ఈ గుడిలోకెళ్ళి ఫస్ట్ ఒకసారి గుడి కట్టి చిన్నగా ఉండేది. ఈ విధంగా మనుషులు నిలబడేటట్టు గుడి కట్టారు. అప్పుడు చాలా 5, 6 ఏండ్లు అవుతుంది గుడి కట్టి. అప్పుడెళ్ళాను, గుడి కట్టినప్పుడెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఈ విధంగా కుండలు అవన్నీ ఇట్లా ఉంటది అనేది ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం నేను. ఎప్పుడూ ఎళ్ళలేదు లోపలికి, చూడలేదు. అప్పుడు గుడి కట్టినప్పుడు కానీ ఈ విధంగా అయితే చూడలేదు. తర్వాతొచ్చేసి నేను తీసుకుపోయిన పువ్వులు, అక్కడ ఏం కదిలించొద్దు. మనం తీసుకుపోయిన పువ్వులు అన్నీ పెట్టేసి భక్షాలు, కొబ్బరికాయ, అగరబత్తులు పెట్టి హారతయితే ఇచ్చాము. చూడండి లోపల అస్సలు ఎట్లా అంటే ఇట్లా చెమటలొచ్చి పోతున్నాయి. అసలు ఇంత గాలాడతలేదు. లోపల ప్యాక్ చేసినట్టు అయిపోయింది. ఎందుకంటే చిన్న గుడి కాబట్టి ప్యాక్ చేసినట్టు అయిపోయింది. మన ఈరనాగమ్మ తల్లికైతే మొక్కయితే తీర్చేసుకున్నాను. చాలా ఏండ్ల మొక్కు అన్నట్టు. ఎప్పుడు వెళ్దామన్నా కాలేదు. మన చేతిలో ఏముండదు. ఎప్పుడు చేపించుకోవాలో అప్పుడే చేపించుకుంటారు. దేవుళ్ళు అయితే మనం చేస్తామంటే కూడా అది కుదరదు. అందుకే నేను ఎప్పుడు వెళ్ళాలన్నా వెళ్ళలేకపోయాను. ఇప్పుడేమో సడన్గా అప్పుడే ముందు రోజు నైట్కి అప్పటికప్పుడే అనుకొని రెడీ అయ్యాను. ఎప్పుడేమో ఇప్పుడొస్తా అని రెడీ అవుతాను కానీ బంద్ అయిపోతాను. ఈసారి అయితే అనుకోకుండా నైట్కి రెడీ అయ్యాను. మార్నింగ్ లేచి భక్షాలు అన్నీ చేసుకొని వెళ్ళిపోయాను. మా ఈరనాగమ్మ తల్లికి మొక్కయితే తీర్చేసుకున్నాను నేను. ఈ విధంగా భక్షాలు పెట్టి అది పెట్టి ఈ విధంగా ఉంటుందని నేను ఇప్పుడే చూశాను. ఇక్కడ కుండలు ఈ విధంగా పెడతారు అనేసి. తర్వాత ఇక్కడ ఇక అయిపోయింది. మళ్ళీ తాళం వేసి అక్కడ వాళ్ళకి ఇద్దామని వెళ్ళాను. మా రంజిత్ అయితే చపాతి, వంకాయ కర్రీ అయితే పంపించింది. నేను ఎందుకంటే అప్పటికి టిఫిన్ ఏం చేయలేదు కదా, అందుకనేసి ఒక చపాతీ తిన్నా, ఒక భక్షం తిన్నా, అమ్మవారికి పెట్టిన భక్షము. తర్వాత తిని మళ్ళీ మా పొలం దగ్గర ఇల్లు కడుతున్నామని చెప్పాం కదా, అక్కడ పొలం దగ్గర వెళ్ళాము. మళ్ళీ కొంచెం ఊర్లన్నీ తిరిగి వచ్చాను కదా, జలుబు కొంచెం దగ్గుగా ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ గోపాలస్వామి టెంపుల్లో ఏదో కొత్తగా కట్టిండ్రు. ఇదివరకు అయితే చిన్నగా ఉందంట. నేను అక్కడ ఊర్లో ఉన్నప్పుడైతే లేదు ఆ గుడి, అందుకే చూసి కొంచెం వీడియో తీశాను. మళ్ళీ మేము మా పొలం దగ్గర అయితే వెళ్తున్నాం. పొలం అయితే మళ్ళీ 1 కిలోమీటర్ కూడా ఉంటుందో ఉండదో చూడండి. ఆ గుట్ట సైడ్కి వెళ్ళాలి. నేను గుట్ట చూపించాను కదా, మా ఊరు రామలింగేశ్వర స్వామి టెంపుల్ గుట్ట అనేసి. ఆ గుట్ట సైడ్ ఎంబటే వెళ్ళాలి మా పొలంలోకి. అప్పుడైతే ఇవన్నీ ఇండ్లు లేవు నేను అక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ రైతు వేదిక. తర్వాత వచ్చేసి ఇప్పుడైతే అన్నీ ఇక్కడే ఇండ్లు అవుతున్నాయి. అప్పుడు అక్కడ అస్సలు ఇండ్లు లేవు నేను అక్కడ ఉన్నప్పుడు. అంటే ఒక 32 ఇయర్స్ బ్యాక్ కదా. ఇప్పుడు అన్నీ ఇండ్లన్నీ ఇక్కడే కట్టుకుంటున్నారు ఊళ్ళో నుంచి వచ్చేసి. తర్వాత ఇదిగోండి ఈ గుట్ట సైడ్ మాకు దగ్గర ఉంటుంది, మా పొలంకి దగ్గర ఉంటుంది ఆ గుట్ట. దేవుడు కూడా దగ్గర ఉంటాడు కదా, రామలింగేశ్వర స్వామి టెంపుల్. అదిగోండి అక్కడ చింత చెట్లు కనిపించేటివన్నీ మావే. అక్కడ మొత్తం వరి వండుతుంది. ఇప్పుడు ఇల్లు కట్టే సైడ్ ఏమో ఏమీ వండదు అన్నట్టు, అది సెలక టైపు. అక్కడనేమో వడ్లు వండుతుంది. ఇక్కడ సెలక టైపు వడ్లు అయితే అందరూ రోడ్ల మీద పోసిండ్రు, ఎండబోసిండ్రు, వరిసేన్లు పోసిండ్రు కదా. ఇక్కడైతే మన పొలం దగ్గర అయితే వచ్చాము. అప్పుడు భూమి పూజ అప్పుడు వెళ్ళినా, మళ్ళీ ఇప్పుడే వెళ్ళడము అక్కడికి. తర్వాత వచ్చేసి ఇక్కడ వెంకటయ్య అయితే అక్కడ నీళ్ళు పట్టడానికి ఉంటాడు, అన్నీ చూసుకుంటాడు వెంకటయ్య. ఇప్పుడే కాదు అప్పట్లో మా చేను కూడా చేసేది. తర్వాత వచ్చేసి ఇక్కడ వాటర్ అయితే పడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నాను, ఏంది వెంకటయ్య ఏం చేస్తున్నావు అది ఇది అనేసి. ఏం లేదమ్మా ఇక్కడ వాటర్ పడుతున్నా, ఇవన్నీ మోటరు అవన్నీ మంచిగా పెడుతున్నా అనేసి చెప్తా ఉన్నాడు. ఇంకా తర్వాత భక్షాలు ఆయనకు చపాతీ నేను ఒకటి తిన్నాను కదా, ఒక చపాతీ ఇచ్చి కర్రీ పెట్టి చపాతీ ఇచ్చాను, భక్షాలు ఇచ్చాను. తర్వాత ఇదిగోండి ఇట్లా ఈ విధంగా అయితే కుండలో వాటర్ పెడతారంట మధ్యలో. తర్వాత వచ్చేసి నేను చిన్న ఇల్లే అని చెప్పాను కదా, 3 రూమ్లే, కిచెను, చిన్న హాలు, బెడ్రూము. పెద్దగా అయితే కట్టట్లేదు, ఎందుకంటే వెళ్ళినప్పుడు మాత్రమే ఉండనికే అనేసి పెద్దగా అయితే కట్టట్లేదు. పెద్దగా ఉంటే మళ్ళీ చేసుకోవాలి కదా, చిన్నగా ఉంటే తొందరగా వెళ్ళి తొందరగా చేసుకొని ఉండొచ్చు క్లీనింగ్. తర్వాత వచ్చేసి ఇక్కడ వాటర్ అయితే ఏదో మోటరు అవన్నీ చేస్తూ ఉన్నాడు అక్కడ వాటర్ పట్టడానికి. మధ్యాహ్నం అయింది కదా, బాగా మధ్యాహ్నం అయింది. ఇదిగోండి గుడి ఇక్కడనే ఉంటుంది, మన ఇల్లు ఇక్కడ ఉంటుంది. గుడి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ టైంలో, సాయంత్రం టైంలో.
మనం ఇల్లు కట్టినాక అక్కడ అన్ని వీడియోస్ తీద్దాం కానీ ఎలా ఉంటుంది ఎట్లా అనేసి. ఇక్కడైతే ఒడ్లు అయితే చాలామంది కోసి వర్షాలు పడతా ఉన్నవి, చాలా కష్టపడిపోతూ ఉన్నారు రైతులైతే. ఎందుకంటే ఒడ్లు కొంచెం ఎండితేనే వాళ్ళు కొనేవాళ్ళు కొంటారు. అలా రేట్ ఎక్కువ వస్తుంది, లేదంటే పచ్చిగా ఉంటే అసలు కొనరు, రేటు కూడా రాదు. అందుకనేసి వాళ్ళైతే చాలా తంటాలు పడిపోతూ ఉన్నారు ఆ వర్షాలతో. ఎండలేక వర్షాలు మార్నింగ్ అంతా ఎండ ఉంటుంది, నైట్కు వర్షం వస్తుంది, అప్పటికప్పుడే వర్షం వస్తుంది, ఎంత కష్టంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ట్యాప్ కూడా దగ్గర ఉంటుంది, భగీరథ ట్యాప్ మన ఇంటికి. ఇదిగోండి మన బునాది ఇదే కాంపౌండ్ వస్తుంది ఇక్కడ. ఇదిగోండి ఇన్నే నల్లాలు ఉంటాయి మనకు, వాటర్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. బోర్ అయితే ఉంది మనకు ఒకటి మన చేనులో. తర్వాత ఇప్పుడు ఇంకొక బోర్ వేపించడానికి చూస్తున్నారు, వేపిస్తారో వేపియరో కానీ పాయింట్ అయితే చూపించాము. తర్వాత ఒక బోర్ అయితే ఉంది ఆల్రెడీ, ఇంకొకటి వేయాలనుకుంటున్నారు. తర్వాత వచ్చేసి ఇదిగోండి నేను అక్కడికి వెళ్ళి అందులో వెళ్ళి చూస్తూ ఉన్నాను బునాది పైకెక్కి. ఎలా ఉంది ఏంటి ఇంత చిన్నగా వస్తే ఆ రూమ్లు అనేసి, ఎంత కడతారో మాకు అప్పుడు అర్థం కాలేదు. భూమి పూజ అయితే చేసి వచ్చాం కానీ తర్వాత ఇప్పుడే మళ్ళీ చూడడము. తర్వాత వచ్చేసి అక్కడ కాసేపు ఉండి అవన్నీ చూసి, అక్కడ మందినంతా జనాలను చూసి వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారు. వర్షాలు వస్తున్నాయి, ఒడ్లు నానిపోతాయి, మొలకలు వస్తాయి అని చాలా బాధపడిపోతూ ఉన్నారు రైతులైతే. రైతు కష్టము ఆ విధంగా ఉంటుంది చూడండి. మనమైతే ఎట్లా వస్తావో ఏదో కొంటాం తింటాం కానీ అంత కష్టంగా ఉంటుంది రైతు కష్టము అంతా. ఎందుకంటే రేటు రాదు, ఎండకపోతే తడిచిపోతే మొలకలు వస్తాయి. అన్నీ 4 నెలలు కష్టపడ్డదంతా ఇప్పుడే ఉంటుంది, ఇప్పుడు ఎక్కువ కష్టం ఉంటుంది. అప్పుడంతా ఒక కష్టం అయితే ఇప్పుడు ఒడ్లు కాపాడుకోవడం ఒక కష్టం ఉంటుంది రైతుకు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఊడుగు చెట్టు కింద అయితే చల్లగా ఉంది. తర్వాత అక్కడ వెంకటయ్యతో మాట్లాడుకుంటా ఇక్కడ మా వారైతే ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ నేను కూడా ఈ చెట్టు కింద అయితే భలే చల్లగా ఉంది. మా వారైతే అక్కడ బండి ఆపాడు. ఇదిగోండి అక్కడ మన గుడి తరపున పెళ్ళి రామలింగేశ్వర స్వామి కళ్యాణ మంటపం కూడా ఉంది. అక్కడ గుడి తరపున పెళ్ళిళ్ళు అయితే చాలానే అవుతాయి. ఇక్కడ గుట్టకు దగ్గరనే ఉంది. ఇదే గుట్ట మనము చూపించేది మన వీడియోలో అప్పుడప్పుడు సింహం లాగా ఉంటుందని. ఇది బ్యాక్ సైడు భగీరథ ట్యాంక్ ఈయనే ఉంది. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది లొకేషన్. అక్కడ చాలా బాగుంది, మార్నింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది అక్కడ దేవుని దగ్గర పాటలు. ఎందుకంటే మేము భూమి పూజ అప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా. తర్వాత ఇక్కడ ఉడుగు పండ్లు చూడండి, ఉడుగు పండ్లు తింటారంట. ఇలా బ్లాక్ కలర్గా ఉన్నాయి, లోపలనేమో తెల్లగా ఉన్నాయి, తింటారంట. తర్వాత వచ్చేసి నేనైతే తినలేదు, తింటారంట టేస్ట్గా, కాకపోతే నేను టేస్ట్ కూడా చూడలేదు. తర్వాత ఇలా బ్లాక్ అయినవి తింటారంట. తర్వాత వచ్చేసి భలే ఉన్నాయి కాయలు అయితే, నేరేడు పండ్లా కొడతా ఉన్నాయి, బ్లాక్గా. బ్లాక్ ద్రాక్ష ఉంటాయి కదా ఆ విధంగా అయితే కొడతా ఉన్నాయి. లోపలనేమో ఈ విధంగా ఉంది చూడండి, ఇలా ఒత్తితే భలే వైట్గా ఒక గింజ కూడా ఉంది లోపల ఊడుగు చెట్టుకు. ఆ విధంగా అయితే ద్రాక్ష పళ్ళలాగే ఉన్నాయి, బ్లాక్ ద్రాక్ష లాగా ఉన్నవి. అవి తింటారని చెప్తూ ఉన్నాడు. పిల్లలు చాలామంది తింటారు అని అక్కడ ఉన్న వెంకటయ్య చెప్తా ఉన్నాడు, బాగుంటాయని. తర్వాత వచ్చేసి స్మెల్ అయితే కొంచెం స్మెల్ ఉంది, ఎట్లనో ఉంది స్మెల్. అందుకనేసి నేను చూద్దాంలే టేస్ట్ అనుకున్నాను కానీ స్మెల్ ఎట్లనో ఉంది, అందుకనేసి చూడలేదు. తర్వాత వచ్చేసి మేము మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ ఈ చింత చెట్టు కిందనే అత్తమ్మ మామయ్య సమాధులు ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ మా బాయ్ ఉంటుంది ఓన్గా, ఆ బాయ్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మొత్తము, దానికి ఒక స్టోరీ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మేము మళ్ళీ ఎక్కడికి బయలుదేరామంటే బాబాయ్ వాళ్ళ ఇంటికి బయలుదేరాము, మా పెద్ద ఆడబిడ్డ ఇంటికి బయలుదేరాము. ఎందుకంటే అక్కడ మా బాబాయ్ ఫోన్లు చేస్తూ ఉన్నాడు, ఎండకి ఏం చేస్తారమ్మా రండి వచ్చేయండి, ఎండకి ఏం చేస్తారాడా అనేసి. సరేలే వస్తున్నామని చెప్పాము. ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. బాబాయ్ అంటే మా అత్తమ్మకు తమ్ముడు ప్లస్ మా ఆడబిడ్డ హస్బెండ్. ఆడబిడ్డ అయితే లేదు, చనిపోయింది మా పెద్ద ఆడబిడ్డ. ఇక్కడ గొర్రెలు అయితే అక్కడే మేస్తున్నాయి, వెళ్ళేటప్పుడు అక్కడే ఉన్నాయి, వచ్చేటప్పుడు అక్కడే ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి సాయిబాబా టెంపుల్ చూపించడమే తప్ప అసలు వెళ్ళడం లేదు. ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు పిలుచుకుంటాడో ఆ సాయిబాబా మనని. తర్వాత ఎన్నిసార్లు వెళ్తున్నా కానీ సాయిబాబా టెంపుల్కి మాత్రం వెళ్ళట్లేదు. ఇక్కడ వాగు చూడండి, పెద్ద వాగు ఉంటుంది, అస్సలు వాటర్ అయితే ఏమీ లేవు, మొత్తం ఎండిపోయింది.
మన సైడ్ అయితే అసలు వాటర్ ఎక్కడా లేవు, అన్నీ ఎండిపోయే ఉన్నవి. ఇక్కడ వెళ్ళాలి మళ్ళీ. అక్కడ మా ఆడబిడ్డ వాళ్ళ ఊరైతే 4 కిలోమీటర్లు ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి మా ఊరు ఎంత ఉంటుందో ఈ ఊరు కూడా అంతే ఉంటుంది. 2 కిలోమీటర్లు ఉంటుంది మెయిన్ రోడ్కు. మా ఊరు కూడా అటు 2 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 4 కిలోమీటర్లు వెళ్ళాలి బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే. తర్వాత వచ్చేసి అక్కడ బుజ్జి ఉంది, మా ఆడబిడ్డ కూతురు వచ్చింది, ఇక్కడే ఉంది. తర్వాత ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఆంజనేయుని టెంపుల్‌కి వచ్చాము. ఇక్కడ ఆంజనేయునిది నాకు భలే స్టోరీ ఉంటుంది. ఎందుకంటే నాకు ఒకప్పుడు చాలా సీరియస్ అయితే అక్కడే ఉన్నాను. బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండి ఆ దేవునికైతే రోజు వెళ్ళేదాన్ని 21 డేస్. ఇక్కడ హైదరాబాద్‌లో వద్దని చెప్తే అక్కడే ఉన్నాను. అందుకనేసి ఆంజనేయుడు అంటే నాకు చాలా ఇష్టం. బాబాయ్ అయితే ఫుల్ పడుకున్నాడు. బుజ్జి అయితే వంట చేసింది. ఇక్కడ పప్పు అన్నీ గోంగూర పచ్చడ, మళ్ళీ నువ్వుల కారము అవన్నీ అయితే చేసింది బుజ్జి. మేము వెళ్ళేసరికి వేడి వేడిగా ఇంక తినేసి కాసేపు అయితే పడుకున్నాము. ఎందుకంటే మార్నింగ్ 4కు లేచి అవన్నీ చేసి కొంచెం జర్నీ చేసే వరకు ఇదే అయింది కదా, అందుకనేసి కొంచెం తిని అయితే పడుకున్నాను నేను. అప్పటికే ఎలా అయిపోయింది చూడండి మన ఫేస్. మధ్యాహ్నం వరకే ఎండ అయితే ఆ విధంగా ఉంది. మార్నింగ్ అంతా కొంచెం చల్లగా ఉంది. ఉల్లిగడ్డల బస్తా కూడా తీసుకున్నారు. 50 కేజీలదో మళ్ళీ ఎంతదో కానీ కొనుక్కున్నారు ఊళ్ళోకి వస్తే బాబాయ్ వాళ్ళు. తర్వాత సాయంత్రం వచ్చేసి గుడాలు చేసింది. తర్వాత అనుములు ఎంతమందికి తెలుసు, అనుమ గుగ్గిళ్ళు చాలా బాగుంటాయి. అనుమ గుడాలు, తర్వాత బెబ్బర్లు, ఇవైతే చాలా టేస్ట్ ఉంటాయి. నాకైతే చాలా ఇష్టము. అనుమ గుడాలు అయితే నేను వెళ్ళినప్పుడల్లా అవి చేసుకొని తింటూ ఉంటాము అక్కడ. ఇక్కడైతే దొరుకుతావో దొరకవో తెలియదు, అక్కడ ఊళ్ళల్లో అయితే బాగా దొరుకుతాయి. ఇక్కడ బెబ్బర్లు సాయంత్రం స్నాక్స్ తిని టీ అయితే తాగాము. మేము మళ్ళీ అక్కడ కూడా షాపింగ్ వదలలేదు. అక్కడ కూడా షాపింగ్ చేశాను. ఏం షాపింగ్ అంటారా, శారీల షాపింగు. శారీస్ వచ్చావి అక్కడ మంచిగా అనిపిస్తే నేను ఒక శారీ, మా కోడలికి ఒక శారీ అయితే కొన్నాము. ఇదిగోండి ఇది నా శారీ, మా కోడలికి ఒకటి నాకొకటి అయితే భలే ఉన్నవి శారీస్ అయితే. అక్కడ కూడా షాపింగే మనకు.